హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ కర్రీ అనమాట. పీతల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. ముందుగా మనం వచ్చేసి ఇక్కడ బ్రతికి ఉన్న పీతలు మాత్రమే వండడానికి తెచ్చుకోవాలి. ఇవి అన్నీ కూడా బ్రతికి ఉన్న పీతలు అనమాట. సో వీటిని ఏంటంటే ఇలా తాడుతో కట్టి ఉంచుతారు. వీటి డెక్కలు ఉంటాయి కదా, అవి మనం ఫింగర్స్ పెట్టినప్పుడు ఏంటంటే మన ఫింగర్స్ని కట్ చేసేస్తాయి అనమాట. సో చాలా గట్టిగా కరుస్తాయి. అందుకని చెప్పి మనం జాగ్రత్తగా పట్టుకోవాలి వీటిని ఇలా థ్రెడ్తో కట్టి ఉన్నప్పుడు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా షెల్. ఈ షెల్ అనేది ఓపెన్ చేస్తే దాని లోపల గుడ్డు ఉంటుందన్నమాట. సో ఆ గుడ్డు కూడా కర్రీలో వండుతారు. నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో ఏంటంటే ఈ షెల్ ఓపెన్ చేసి మనం దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో తర్వాత మనం వీటి మొత్తాన్ని కూడా విరుచుకుని ఆ పైన షెల్ మొత్తాన్ని కూడా ఓపెన్ చేసేసుకుని క్లీన్ చేసుకుని కర్రీ వండుకోవచ్చు. ఇవి డెక్కలు అంటారనమాట. సో వీటిని కూడా మనం క్లీన్గా కడుక్కొని కొంచెం పగలగొట్టుకొని కర్రీలో వండుకోవచ్చు. వీటిని సపరేట్గా కూడా వండుకుంటారు. ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వాటిని పిడుపులాగా కూడా చేసుకుంటారు. ఇప్పుడు నేను ఈ పీతలన్నింటినీ కూడా ఈ విధంగా 2 పార్ట్స్గా చేసి మొత్తం అన్నిటినీ కూడా ఇలా క్లీన్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ కూడా కట్ చేసేసాను. ఆనియన్స్ వచ్చేసి నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం కర్రీ అనేది గుజ్జుగా రావడం కోసం. ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక కడాయిలో వేసుకుని కడిగి ఉన్న పీతల్ని సపరేట్గా ఒక కడాయిలో తీసుకొని దానిలో పసుపు వేసి కలుపుకోవాలి. అలాగే పీతల్లో ఉండే గుడ్డుని మనం ఇలా షెల్స్లో పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా మగ్గనివ్వాలి. సో ఇలా పసుపుతో కలిపి పెట్టుకున్న పీతల ముక్కలని అన్నిటినీ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. పసుపు ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి కారం వేస్తే సరిపోతుంది. కారం వేసిన తర్వాత లైట్గా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దానిలో మనం 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం పులుసు పెడుతున్నాం కాబట్టి దీనిలోకి 50 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను. ఈ చింతపండును కూడా నానబెట్టుకుని దాని రసాన్ని మనం ఉడుకుతున్న కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు నేను మసాలా కోసం జీలకర్ర, అల్లం, వెల్లుల్లి మూడింటిని నూరి పక్కన పెట్టుకున్నాను. సో దాన్ని కూడా మనం ముందుగానే చింతపండు పులుసు వేసిన తర్వాత కర్రీలోకి వేసేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇది వచ్చేసి పీత గుడ్డు అనమాట. సో దాన్ని అలా ఒక పక్కగా పెట్టేస్తే సరిపోతుంది. కర్రీ అనేది ఉడికేటప్పుడు అది కూడా ఉడికిపోతుంది. ఈ విధంగా మనం కర్రీని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువసేపు ఉడికించుకొని కర్రీ అనేది దగ్గర పడుతుంది అనిపించుకొని మనం కర్రీలో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మొత్తం అన్నింటినీ కూడా యాడ్ చేసేసాను. కర్రీ కూడా దగ్గర పడిపోయింది, ఉడికిపోయింది అనమాట. సో తర్వాత మనం కర్రీ దించేసే ముందు మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చింతపండు వేసిన వెంటనే కూడా మసాలా యాడ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంతకుముందు మనం కర్రీలో పీతలు గుడ్డు యాడ్ చేసాం కదా, ఆ గుడ్డు ఉడికిపోయిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఒకసారి. అదేంటంటే కర్రీలో కలవదు, ఎలా అయితే మనం పెడతామో అక్కడే ఉంటుంది, ఉడికిపోతుంది అనమాట. సో ఇలా గట్టిగా అయిపోతుంది గుడ్డు అనేది. అది కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కర్రీ మొత్తం కూడా కుక్ అయిపోయింది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో, చాలా సింపుల్ అనమాట. అలాగే టేస్టీ కర్రీ కూడా. ఇక్కడ ఏంటంటే చింతపండు పులుసు ఆప్షనల్ అనమాట. పీతలు అనేవి చాలా ఎక్కువగా వేడి చేస్తాయి ఒంటికి, అందుకని చెప్పి నేను ఇక్కడ చింతపండు పులుసుని యాడ్ చేశాను. మీకు ఒకవేళ చింతపండు పులుసు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి పీతల ఇగురు కూడా వేసుకోవచ్చు. పీతల ఇగురు ఏంటంటే చింతపండు పులుసు వేసిన దానికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది.